యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. హత్యలు ఈ మధ్య కాలంలో ఎంత ప్రీ ప్లాన్డ్ గా చేస్తున్నారు అంటే రెక్కి నిర్వహించి ఎట్లా చంపాలి ఏంటి అనేది కూడా పూర్తిగా ఒక స్కెచ్ చేసిన తర్వాతనే హత్యలు చేస్తూ ఉన్నారు. దానికోసం ఈవెన్ కొన్ని ఏజెన్సీని కూడా ఆశ్రయిస్తున్న పరిస్థితి. పైసలకు కూడా ఎక్కడ కూడా లెక్క చేస్తలేరు. మనిషిని చంపాలి అనుకుంటే అదే ఒక మోటివ్ ని పెట్టుకొని పథకం ప్రకారం ఇంకా ఏజెన్సీలను లేకపోతే కిరాయి గూండాలను ఇట్లా పెట్టుకొని హత్య చేయిస్తున్నారు అని అంటే ఎంత కక్షపూరితంగా మనుషుల ఆలోచన ఉంటుంది అనేసి మనకు అర్థమవుతోంది. ఇది మొన్న నల్గొండలో 11వ తారీఖున జరిగినటువంటి ఇన్సిడెంట్. అర్ధరాత్రి ఒక ఫోటో స్టూడియోకి సంబంధించిన యజమానిని అత్యంత దారుణంగా గొంతులో అట్లాగే పొట్టలో నడుములో అతి కిరాతకంగా కిరాయి రౌడీలను పెట్టి హత్య చేయించారు అనేటువంటి విషయాన్ని నిన్న నల్గొండకు సంబంధించిన ఎస్పీ స్వయంగా మీడియా సమావేశం పెట్టి చెప్తే గాని ఈ హత్య వెనకాల ఇంత పెద్ద స్టోరీ ఉందా అనేసి మనకైతే అర్థమవుతోంది. యాక్చువల్లీ సురేష్, ఈ ఫోటోషాప్ యజమాని పేరు వచ్చేసి సురేష్ కి ఇంకొక తమ్ముడు ఉన్నాడు. ఆయన పేరు వచ్చి నరేష్. అతనికి 2017లో వివాహమైంది. కేవలం 3 సంవత్సరాలు మాత్రమే తన భార్యతో కలిసి జీవించాడు. ఆ తర్వాత విడిపోయినటువంటి సిచ్యువేషన్. అయితే ఇప్పుడు ఈ అల్లుడు ఎవరైతే ఉన్నారు, ఇప్పుడు నరేష్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో, పిల్లనిచ్చిన మామ ఎవరైతే ఉంటారో ఆయన పేరు వచ్చేసి వెంకటయ్య. ఆయన కూడా ఎవరు అంటే రిటైర్డ్ ఎక్సైజ్ సిఐ వెంకటయ్య. ఆమె కుమార్తె పేరు వచ్చి ఉమామహేశ్వరి. ఈమెని ఇప్పుడు ఈ నరేష్ అనే వ్యక్తికిచ్చి వివాహం చేస్తే ఆయన 3 ఏళ్ళు కాపురం చేసిన తర్వాత విడిపోయిన పరిస్థితి. అంటే ఇప్పుడైతే కేసు అయితే పెండింగ్ లో ఉంది. అంటే డైవర్స్ కి సంబంధించిన కేసు పెండింగ్ లో ఉంది. యాక్చువల్లీ నరేష్ ఎవరైతే ఉన్నారో ఆయన ఇంకొక లేడీతోని కలిసి ఉంటున్నాడు అని తెలుసుకున్నాడు ఇప్పుడు పిల్లనిచ్చిన మామ. అప్పుడు ఒకటే అనుకున్నాడు, ఈ ఎవరైతే సురేష్ని హత్య చేయించాడో అంటే వాళ్ళ అన్నని హత్య చేయించాడో ఇప్పుడు ఆ సురేష్కి కూడా ఇట్లనే ఇంకొక ఆవిడతోని వివాహేతర సంబంధం ఉండింది. సో తమ్ముడు అన్నను ఫాలో అయ్యిండు. అన్నకు కూడా వివాహేతర సంబంధం ఇంకొక ఆమెతో ఉంది కాబట్టి అతడికి కూడా ఉండాలి అనుకున్నాడు. అందుకని నా బిడ్డను పూర్తిగా అన్యాయం చేశాడు అనేటువంటి భావంలోకి వచ్చినటువంటి ఈ పిల్లనిచ్చిన మామ ఎవరైతే ఉన్నాడో వాళ్ళ అన్నని చంపాలని అనుకున్నాడు. సో పథకం ప్రకారం అన్నని చంపితే ఇప్పుడు అల్లుడు ఎవరైతే ఉన్నారో ఇంకా కేసు గీసు అన్నీ పక్కకి వెళ్ళిపోతాయి. ఇంకా సరిగ్గా మళ్ళీ నా కూతురుతో కలిసి ఉంటారు, వాళ్ళిద్దరు కూడా జంటగా కలిసి ఉంటారు అని భావించాడు. అందుకని అన్నని హత్య చేయించాలని భావించాడు. అందులో భాగంగానే సుపారీ ఇచ్చి ఆయనను ఆశ్రయించింది ఈయన ఎవరిని ఆశ్రయించాడంటే స్కౌట్ డిటెక్టివ్ ఏజెన్సీ నడుపుతున్నటువంటి ఒక వ్యక్తిని, నేవీలో పనిచేసి రిటైర్ అయిన వ్యక్తిని ఆశ్రయించడం. ఆ తర్వాత ఇతనికి 15 లక్షలు చెల్లిస్తాను, మీరు ఇతన్ని చంపిన తర్వాత 15 లక్షలు మీకు ఇస్తాను అన్నటువంటి మాట ఇచ్చాడు. అప్పుడు ఈ 2 లక్షలు అడ్వాన్స్గా కూడా ఇచ్చిండు నేను చెప్పినట్టుగా స్కౌట్ డిటెక్టివ్ ఏజెన్సీ నడుపుతున్నటువంటి కిరణ్ కుమార్కి. అయితే ఈ కిరణ్ కుమార్ ఒక్కడితోనే సాధ్యం కాదు కాబట్టి ఈ కిరణ్ కుమార్ ఇదంతా ఇన్సిడెంట్ అంతా తన దగ్గర బంధువు అయినటువంటి జగదీష్కి చెప్పిండు, నీకు 3 లక్షలు ఇస్తాను, పూర్తిగా ఈ డీల్లో 15 లక్షలు మనకు వస్తాయి, కేవలం అతన్ని చంపడం మాత్రమే, ఎట్లాంటి నేరం కూడా రుజువు కాదు, ఎందుకంటే మనం ఎక్కడ కూడా కనిపించము, రాత్రి వేళలో ఈ హత్య చేస్తాము, పూర్తిగా పథకం ప్రకారం చేద్దాము, మనం ఎక్కడ కూడా దొరికిపోము అన్నటువంటి మాట ఇచ్చాడు కిరణ్ కుమార్. అట్లాగే జగదీష్ వీళ్ళిద్దరు కూడా నెల పాటు పూర్తిగా ఇప్పుడు ఆ సురేష్ నడిపేటటువంటి ఈ ఫోటో స్టూడియోకి సంబంధించిన షాప్ దగ్గర రెక్కి నిర్వహించడం, సురేష్ ఎప్పుడు వస్తున్నాడు, ఎప్పుడు వెళ్తున్నాడు, ఏంటి అనేది కూడా పూర్తిగా నెల రోజుల అబ్జర్వేషన్ చేసిన తర్వాత 11వ రోజున మాటు వేసి ఆ ఫోటో స్టూడియో
దగ్గరలోనే అతనికి ఏదో పని ఉన్నట్టుగా వాళ్ళు రావడం, ఆ తర్వాత ఆయనని అదే ఫోటో స్టూడియోల్ని చంపేయడం అయితే జరిగింది. ఇది సెన్సేషన్ క్రియేట్ అయింది. బికాజ్ ఆ కూతవేటు దూరంలోనే పోలీస్ స్టేషన్ ఉంది. సో పోలీసులు కూడా దీన్ని చాలా సీరియస్గా తీసుకున్నారు. అట్లాగే ఈ డిటెక్టివ్స్ ఉన్నారు కాబట్టి, ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు కాబట్టి ఎక్కడ కూడా తమ పైన రాకుండా పూర్తిగా జాగ్రత్త పడే ప్రయత్నం చేశాడు కిరణ్ కుమార్ అనేటువంటిది చెప్తున్నారు. అదే ఇప్పుడు స్కౌట్ అండ్ డిటెక్టివ్ ఏజెన్సీ నడుపుతున్న కిరణ్ కుమార్. అప్పుడు ఈ పూర్తిగా ఈ విషయాన్ని కనుక్కోవడానికి ఇంత సమయం అయితే పట్టింది, 5-6 రోజులు పట్టింది. యాక్చువల్లీ దీనికి రీజన్ ఏంటి, దీని వెనకాల ఎవరున్నారు, మరి ఎందుకు చంపాల్సి వచ్చింది అని అంటే, తమ్ముడి కాపురం చక్కగా దిద్దడానికి ట్రై చేయకుండా ఇప్పుడు ఈ సురేష్ అనే వ్యక్తి కూడా తమ్ముడికే వత్తాసు పలకడం, అట్లాగే అన్న తమ్ముళ్ళు ఇద్దరు కూడా వివాహేతర సంబంధాలు పెట్టుకోవడం, ఒకవేళ ఒకతన్ని చంపితే మా అల్లుడు సరిగ్గా అవుతాడు అని ఇప్పుడు పిల్లనిచ్చిన మామ భావించడం ఈ హత్యకు కారణంగా చెప్తూ ఉన్నారు. అట్లాగే ఈ ఉమామహేశ్వర్ ఎవరైతే ఉందో, అంటే నరేష్కి సంబంధించిన భార్య ఎవరైతే ఉన్నారో, పూర్తిగా వాళ్ళ నాన్నకు సహకరించింది. సో వీళ్ళిద్దరూ ఇన్వాల్వ్ అయి ఉన్నారు ఈ హత్యలో అని పోలీసులు అయితే తేల్చడం జరిగింది. ఇవంతా చూస్తుంటే ఏదో సినిమా స్టోరీ లాగానో లేకపోతే సినిమాలో చూపించినట్టుగా పూర్తిగా రెక్కీ నిర్వహించడం, ఆ తర్వాత ప్లాన్ ప్రకారం దీన్ని ఇంప్లిమెంట్ చేయడం, అన్నని చంపితే తమ్ముడు దారికొస్తాడు అనుకోవడం, కాపురం పూర్తిగా చక్కదిద్దుతారు అని భావించడం, ఇవన్నీ అసలు ఎట్లా సాధ్యమవుతాయి? నిజంగానే ఇప్పుడు ఒకవేళ కేసు నడుస్తోంది, ఆ బిడ్డను ఆల్రెడీ వదిలేశాడు, ఆ తర్వాత ఇంకొక ఆమెతో ఉంటున్నాడు, వాళ్ళకు కూడా ఒక బాబో పాపో ఉన్నారు. అట్లాంటి టైంలో ఇప్పుడు ఈ అల్లుడు మారిపోయి పూర్తిగా బిడ్డతో కలిసి ఉంటాడు అని భావించడం ఏంటి అనేది, అది పూర్తిగా నాన్ సెన్స్ అనేది. మా అన్నను పూర్తిగా అన్యాయంగా చంపేశారు, ఆయనకు కూడా పిల్లలు ఉన్నారు, వాళ్ళు ఇప్పుడు అనాథలైపోయిన పరిస్థితి అంటూ ఇప్పుడు నరేష్ ఎవరైతే ఉన్నారో చెప్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. కానీ ట్విస్ట్ల మీద ట్విస్ట్లు, అసలు ఎవరు ఊహించినట్టుగా పూర్తిగా 15 లక్షలకు ఒక ఏజెన్సీతోని మాట్లాడుకొని హత్య చేయించడం ఏంటి అనేది కూడా పూర్తిగా ఇప్పుడు నల్గొండలో ఒక కలకలం అయితే క్రియేట్ అయింది ఈ హత్య. సో పోలీసులు అయితే సక్సెస్ఫుల్గా ఛేదించారు. ఇప్పుడు ఎవరైతే ఉమామహేశ్వరి ఉన్నారో, అట్లాగే వాళ్ళ నాన్న ఎవరైతే వెంకటయ్య ఉన్నారో, వాళ్ళిద్దరిని కూడా అదుపులోకి తీసుకున్నారు. అట్లాగే వీళ్ళు ఎవరైతే ఈ రెక్కీ నిర్వహించి హత్య చేశారో ఈ డిటెక్టివ్ ఏజెన్సీ వాళ్ళను కూడా ఇప్పుడు పోలీసులు అదుపులోకి తీసుకున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది.